హలో హాయ్ అందరికీ నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్గశ్రీ 5వ గురువారం రోజున పూజ చేసుకున్నానండి ఇంట్లో లక్ష్మీ అమ్మవారికి. ముందుగా ఇలాగ గుమ్మంలో ముగ్గది వేసుకొని పసుపు కుంకుమలో అలంకరించుకొని గుమ్మానికి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో అలంకరణ అది చేసుకున్నానండి. ఇంకా ముందుగా మార్నింగ్ ఇలాగా గుమ్మంలో ముగ్గది వేసుకొని ఇంకా గుమ్మానికి పూజ అది చేసుకున్నానండి. ఇలాగా పూలతో అలంకరణ అది చేసుకొని ఇంకా అదే వీడియోలో చూపిస్తున్నా మీకు. ఇంకా నేను లక్ష్మీ అమ్మవారి ఫోటో అది పెట్టుకొని పీట అది వేసుకోవాలని ఇంకా ముందుగా ఫ్లోర్ మీద ఇలాగా పసుపు అది రాసుకొని చిన్న పద్మం వేసుకున్నానండి. పసుపు కుంకుమలో అలంకరించుకొని ఒక పీట అది వేసుకొని పీట మీద రెడ్ కలర్ క్లాత్ అంటే ఎరుపు కలర్ క్లాత్ వేసుకున్నానండి. ఇంక ఇలాగ సైడ్ ముగ్గులు అవి వేసుకొని చిన్న డెకరేషన్ చేసుకున్నాను. నేను పూలతో అలంకరణ చేసుకొని పసుపు కుంకుమలో వేసుకొని ఇలా పీట అది పెట్టుకున్నానండి. అమ్మవారికి రెడ్ కలర్ క్లాత్ అది వేసుకొని ఇలాగ పీట మీద అమ్మవారికి ఫోటో అది కలశం అది పెట్టుకున్నానండి. ఇంకా ఇలా ముందుగా ఇలాగ డెకరేషన్ అది చేసుకున్నా. ఇంకా అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను. ఇదిగోండి ఇలాగ పసుపు బొట్లు కుంకుమ బొట్లు అవి వేసుకొని ఇంకా బియ్యపిండితో ముగ్గు వేసుకున్నానండి. బియ్యపిండితో ముగ్గు వేసుకుంటే మంచిది. ఏ పూజ చేసినా మనం చిన్న ముగ్గు అయినా వేసుకోవాలండి ఫ్లోర్ మీద. ఇంకా ఇలాగా బంతి పూలు ఇంకా చామంతి పూలు ఇంకా రోజ్ ఫ్లవర్స్ అంటే గులాబీ పూలు ఇవన్నీ వేసుకొని ఇంక ఇలాగా డెకరేషన్ చేసుకున్నానండి. ఇలాగా నా దగ్గర ఒక చిన్న పూల కుండి ఉంటే అది పెట్టుకొని ఇలాగా అమ్మవారి ఫోటో అది పెట్టుకోవడానికి ఇంక ఇలాగా చిన్న డెకరేషన్ చేసుకున్నాను. ఇంకా పూలతో అలంకరణ అది చేసుకున్నా. ఇంకా అదే వీడియోలో మీకు చూపిస్తున్నాను నేను. ఇదిగోండి ఇలాగా డెకరేషన్ చేసుకొని వీడియో తీశాను. ఇలాగా ఇంకా అమ్మవారి ఫోటో అది పెట్టుకోవడానికి ముందుగా బియ్యం వేసుకొని పసుపు కుంకుమలో వేసుకొని అమ్మవారి ఫోటో లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను. ఇంక ఇలా పూలు అవి అలంకరించుకున్న అమ్మవారికి. ఇంకా నా దగ్గర ఉన్న పూలన్నీ ఇలాగ వేసుకొని ఇంకా అలంకరణ అది చేసుకున్నానండి. ముందుగా పసుపు గణపతిని చేసుకున్న విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి కదండి. షోడశోపచార పూజ అది చేసుకున్న 2 దీపాలు వెలిగించుకొని ఇంకా పూలతో అలంకరణ అది చేసుకొని ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్న. ఓం మహాగణపతియే నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః అనుకుంటూ ఇంకా పూజ అది చేసుకొని ఇంకా లక్ష్మీ అమ్మవారికి ఇంకా స్వామివారికి ఇలా పాలతో అభిషేకం చేసుకున్నానండి ఆ రోజు. ఇంకా మార్గశిరి గురువారం కదండి. ఇంకా ఇలా చేసుకుంటే మంచిది లక్ష్మీ అమ్మవారికి పాలతో అభిషేకం అని పాలుతో అభిషేకం చేసుకొని ఇంకా పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు అన్నీ వేసుకొని ఇంకా పంచామృత అభిషేకం అది చేసుకున్నానండి. తేనె పంచదార పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు ఇంకా పాలు ఇంకా ప్లెయిన్ వాటర్ ఇవన్నీ వేసుకొని స్వామివారికి ఇంకా అమ్మవారికి ఇలాగ అభిషేకం అది చేసుకున్నాను నేను. ఇంక ఇలాగ మీ అందరికీ చూపిద్దామని వీడియో అది తీసానండి. ఇలాగా మార్గశిరి గురువారం రోజు 5వ గురువారం రోజు చేసుకున్నాను పూజ. 4వ గురువారం నాకు కుదరలేదండి, చేసుకోలేకపోయాను కొన్ని కారణాల వల్ల. ఇంకా నేను 5వ గురువారం లాస్ట్ గురువారం ఇలా చేసుకున్నా. పుష్యమాసంలో వచ్చే మొదటి వారం 5వ గురువారంగా మనం మార్గశిరి గురువారం చేసుకోవచ్చు అని అంటే ఇంకా స్వామి పంతులు గారిని అడిగే చేసుకున్నానండి. ఇలాగా లాస్ట్ వారం 4వ వారం కుదరలేదని ఇలా 5వ వారం చేసుకున్నాను నేను. ఇంకా అమ్మవారి కలశం అది పెట్టుకున్నాను. ఇలాగా అమ్మవారికి ఫేస్ అది పెట్టుకొని అమ్మవారికి చిన్న బ్లౌజ్ పీస్ ఉంటే ఇలాగ అమ్మవారికి చీరలాగా కట్టుకొని ఇంకా అలంకరణ అది ఇలా చేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని అష్టోత్తర నామాలు అవి చదువుకొని ఇంకా పంచహారతి చూపించుకున్న అమ్మవారికి. ఇలాగా మనం పంచహారతి కంపల్సరీగా చూపించుకోవాలండి. ఏ పూజ చేసుకున్నా ఏ నోములైనా ఏమైనా వ్రతమైనా కంపల్సరీగా మనం పంచహారతి లాస్ట్లో చూపించుకోవాలండి. ఇంకా దీపధూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని అమ్మవారికి హారతి అది వెలిగించుకొని ఇంకా పంచహారతి అది చూపించుకున్నా. ఇలాగా ఇంకా నేను ఏవైతే వండుకోగలనో అవి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకున్నా. పానకం చలివిడి వడపప్పు అన్నీ పెట్టుకొని ఇంకా నైవేద్యం అది ఇలా చూపించుకున్నానండి అమ్మవారికి. ఇంకా కొబ్బరికాయ అది కొట్టి ఇలాగా అమ్మవారికి బ్లౌజ్ పీస్ తాంబూలంగా పెట్టుకున్నానండి. ఇంక ఇలాగ పూజ అది కంప్లీట్ చేసుకున్న ఆ రోజు అష్టోత్తర నామాలతో చదువుకొని అక్షింతలతో పూలతో పూజ అది చేసుకున్నానండి. ఇంకా అమ్మవారి కథ ఉంటుంది, అమ్మవారి కథ అది చదువుకొని ఇంకా పూజ అది ఇలాగ కంప్లీట్ చేసుకున్నాను నేను. మార్గశిరి 5వ గురువారం రోజు అండి. ఇంక ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నా. నాకు 4వ వారం కుదరలేదు కాబట్టి 5వ వారం చేసుకున్నా. 3 వారాలకు బాగా చేసుకున్నానండి. 4వ వారం కుదరలేదు, చేసుకోలేదు. ఇంకా 5వ వారం ఇలాగా పూజ అది చేసుకొని కంప్లీట్ చేసుకున్నాను నేను. అమ్మవారికి హారతి దీపధూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని ఇంకా కొబ్బరికాయ అది కొట్టానండి ఇలాగా అమ్మవారికి. మనం పూజ చేసుకున్నాక ఇంకా ముత్తైదుల్ని ఎవరినైనా పిలుచుకొని మనం తాంబూలం ఇచ్చుకుంటే మంచిదండి. ఇంకా రోజు ఈవినింగ్
నాకు తెలిసిన వాళ్ళు పిలుచుకొని ఇలా తాంబూలం అది ఇచ్చుకున్నాను నేను. ఇంకా మార్గశిర 5వ గురువారం రోజు నా పూజ అది ఇంక ఇలా కంప్లీట్ అయిందండి. ఇంకా అమ్మవారి ఫేస్ అది ఇలాగ అలంకరణ అది చేసుకున్నా. చాలా టైం పట్టిందండి. పూజ కూడా కొంచెం లేట్ అయిపోయింది. అలంకరణతో చాలా టైం అయిపోయిందండి. ఇంక ఇవన్నీ అమ్మవారికి సమర్పించుకోవాలి కదండి. నైవేద్యం అన్నీ ప్రసాదించుకొని అమ్మవారికి ఇంక ఇలా పూజ అది చేసుకున్నాను నేను. ఇంకా ఇదిగోండి ఇలా హారతి అది ఇస్తున్నా అమ్మవారికి. చిన్న వీడియో తీసా మీరు అందరికీ చూపిద్దామని. ఇంక ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నాను నేను. ఇదిగోండి నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ హారతి తీసుకుంటారని ఇలా హారతి చూపిస్తున్నా మీ అందరికీ. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చిందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు హారతి తీసుకుంటారని ఇలా హారతి చూపిస్తున్నా. ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం మహాలక్ష్మీ దేవియే నమః, ఓం మహాలక్ష్మీ దేవియే నమః అని నామాన్ని చదువుకుంటూ అమ్మవారికి హారతి పంచహారతి అది ఇలాగ చూపించుకున్నా. స్వామివారికి లక్ష్మీనారాయణని కూడా పూజ చేసుకున్నానండి. ఇంకా అలాగే లక్ష్మీనారాయణ వెంకటేశ్వర స్వామివారిని కూడా పూజించుకున్నాను. ఇంకా అమ్మవారికి పూజ చేసినప్పుడు స్వామివారికి కూడా పూజ చేసుకుంటే అమ్మవారికి నచ్చుతుందంటండి. ఇంక ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నాను నేను. ఇంకా మార్గశిరి 5వ గురువారం రోజు నా పూజ ఇలాగ చేసుకున్నానండి. అదే ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నా. నేను ఎలా చేసుకున్నాను అనేది మీ అందరికీ వీడియో తీసి ఇలా చూపిస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చింది ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా పూజ అంతా అయ్యాక ఇలాగా లాస్ట్లో ఇంకా కొంచెం ఇలా వీడియో అది తీసానండి. ఇంకా మీకు ఇలాగా క్లియర్గా చూపిద్దామని ఇంకా నేను తమలపాకు దీపం కూడా పెట్టుకున్నానండి. మార్గశిర గురువారాలప్పుడు ఇలా తమలపాకు దీపం కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇలా పెట్టుకున్నాను. ఇంకా అది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.